హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక పానిక్ సిచ్యుయేషన్ అనేది ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడిందో మీకు తెలిసినదే ఫ్రెండ్స్. హమాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యన ఏదైతే వార్ సిచ్యుయేషన్ నడుస్తుందో దీని వలన మార్కెట్లో పానిక్ అనేది ఏర్పడింది. కానీ ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే ఆ స్టాక్లో మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నా సరే, డౌన్ ట్రెండ్ లో ఉన్నా సరే, అప్పుడు మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మనం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ని ఫాలో చేసినామంటే మనం నష్టంలో అనేది ఉండం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో అప్పుడు మనం ఆ స్టాక్ లో స్టాప్ లాస్ పెట్టి మనం ఎగ్జిట్ అయిపోతాము. అదే విధంగా మీకు ఈ వీక్ లో కూడా మనం ఒక స్టాక్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. ఎందుకంటే ఆ స్టాక్ ఇప్పుడు నిఫ్టీ డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా ఆ స్టాక్ అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఆ స్టాక్ ఏదో మనం ఆ స్టాక్ గురించి మనం డిస్కషన్ చేద్దాము. అదే విధంగా నిఫ్టీలో ఒక జబర్దస్త్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఆ ప్యాటర్న్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. కానీ ఆ ప్యాటర్న్ ఏదో ఆ స్టాక్ గురించి కూడా మనం తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు బెల్ ఐకాన్ ని నొక్కండి. బెల్ ఐకాన్ ని నొక్కితే మీకు కొత్త కొత్త వీడియోలు ఎప్పుడైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి బెల్ ఐకాన్ ని నొక్కండి. దాంతో పాటు ఈ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మంచి హెల్ప్ఫుల్ గా అవుతుంది. అయితే ఈ వీక్ స్టాక్ ఏదో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకున్నాము. నిఫ్టీలో ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది. ఆ ప్యాటర్న్ ఏంటిదో మీకు ఆ ప్యాటర్న్ గురించి వివరంగా నేను మీకు చెప్తాను. ఆ ప్యాటర్న్ పేరు మారు బోజు. మారు బోజు మారుబాజు ప్యాటర్న్ అనేది జబర్దస్త్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్రెండ్స్. మారుబాజులో రెండు విధాలుగా క్యాండల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మారుబాజు బులిష్ క్యాండల్, ఇంకోటి మారుబాజు బ్యారిష్ క్యాండల్. ఆ బ్యారిష్ క్యాండల్, బులిష్ క్యాండల్, మారుబాజు ఏ విధంగా ఏర్పడుతుందో అది మీకు డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనించండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఇక్కడ మీరు అనుకోండి ఇక్కడ ఓపెన్ అయ్యింది. అదే విధంగా ఇక్కడ కొద్దిగా లోలో ఏర్పడింది, కొద్దిగా చిన్న క్యాండిల్. అదే విధంగా కంటిన్యూస్ గా పైకి వెళ్ళి ఈ విధంగా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఇక చిన్నగా ఇక్కడ షాడో ఉంటుంది, లేకపోతే లేకపోవచ్చు. దాని పైన షాడో గురించి ఇంత ఇంపార్టెంట్ ఏం లేదు ఫ్రెండ్స్. కానీ ఈ పూర్తిగా ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అయితే ఓపెన్ ప్రైస్ ఉంటుంది, ఇది లో ప్రైస్, దాంతోపాటు ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది హై ప్రైస్. ఈ విధంగా ఏదైతే క్యాండిల్ ఏర్పడుతుందో మనం దీనికి బులిష్ బులిష్ మారుబోజు క్యాండిల్ మనం దీనికి అంటాం ఫ్రెండ్స్. బులిష్ మారుబోజు. ఇదే విధంగా మనకు బ్యారిష్ మారుబోజు అనే క్యాండిల్ ఒకటి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇది గ్రీన్ ఏ విధంగా ఏర్పడిందో అదే విధంగా ఆ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది. ఆ రెడ్ క్యాండిల్ జబర్దస్త్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్యాండిల్ కూడా మీకు ఇదే విధంగా గీచి డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అంటే పైన ఈ విధంగా ఒక షాడో అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఫుల్ బాడీ అనేది పెద్దగా ఉంటుంది. ఈ షాడో ఉండని లేకపోని దానికి ఏమంత మేజర్ ఇంత ఇంపార్టెంట్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడైతే ఏదైతే హై ఉందో దీనికి మనము డే హై అనుకుందాము. అదే విధంగా ఇది ఓపెన్ ప్రైస్. ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఇది ఓపెన్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్, ఇక్కడ క్లోజింగ్ ప్రైస్. అదేవిధంగా ఇక్కడ ఉన్నదానికి హై ప్రైస్. ఈ విధంగా అయితే ఏదైతే రెండు క్యాండిల్స్ ఏర్పడతాయో దానికి మనం మారుబోజు అంటాము. అయితే ఫ్రెండ్స్, మారుబోజు క్యాండిల్ ఏ విధంగా ఏర్పడుతుందో మీకు రెండు క్యాండిల్ని ఒక్కతోనే డ్రా చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇదొక బులిష్ మారుబోజు అనుకోండి, ఈ విధంగా ఏర్పడుతుంది. అయితే పూర్తిగా కంప్లీట్గా ఫుల్ బాడీ ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా చిన్నగా షాడో ఉంటుంది, కొన్ని క్యాండిల్స్లో షాడో లేకపోవచ్చు. దీనికి మనం బులిష్ మారుబోజు క్యాండిల్స్ అంటాము. అదేవిధంగా ఇక్కడ వేరే క్యాండిల్ అయితే ఏర్పడుతుందో దానికి ఇది రెడ్ క్యాండిల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెడ్ క్యాండిల్ని మనం ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న షాడో అనుకుందాము. షాడో ఉండని లేకపోని షాడో ఇంత ఇంపార్టెంట్ అనేది మనకు లేదు. అయితే ఈ విధంగా ఈ ఫుల్ బాడీ ఇక్కడ ఏర్పడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ని మనము బులిష్ మారుబోజు క్యాండిల్ అంటాము. దాంతోపాటు దీనికి మనము బ్యారిష్ మారుబోజు క్యాండిల్. ఈ విధంగా ప్యాటర్న్ అనేది మంచి ఏర్పడింది ఫ్రెండ్స్. దీనికి ఏంటిదంటే దీంట్లో డిఫరెంట్ ఏముంటుందంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ బాడీ ఇక్కడైతే ఓపెన్ అయ్యిందో ఈ
ప్రైస్ కిందకి మనం ఒకసారి ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏదైతే ఏర్పడిందో అది క్యాండిల్ దీనికన్నా కిందికి మనకు ఓపెన్ అయ్యిందంటానంటే క్లోజింగ్ ఇచ్చిందంటానంటే అటు నుంచి మార్కెట్ కిందికి పోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని ఉంది. ఆ సపోర్ట్ 19,500 ఒక సైకాలజీ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటానంటే నిఫ్టీలో పెద్ద డౌన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే మనం ఆ చార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందనేది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ వీక్లీ క్యాండిల్ ఓపెన్ చేసేసినాను నిఫ్టీది ఇక్కడ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీలో ఏ విధంగా మోరుబోజు క్యాండిల్ ఏర్పడింది అనేది మీకు అక్కడ డ్రా చేసి చూపించాను. అయితే ఇదే విధంగా నిఫ్టీలో ఆ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఇక్కడ వీక్లీ క్యాండిల్లో చూసినట్టుగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ వీక్లో ఒక గ్రీన్ మంచి క్యాండిల్ ఏర్పడింది చూడండి. ఒక బాడీ అనేది చాలా బెస్ట్గా ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీక్లో అనేది ఆ లాస్ట్ వీక్ క్యాండిల్ ఓపెన్ అయ్యేది ఏదైతే అయ్యిందో ఆ ఓపెన్ ప్రైస్కి దగ్గరగా క్లోజ్ అయ్యింది. అయితే దీనికి మనము మారుబోజు క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒకవేళ ఇదే క్యాండిల్ నెక్స్ట్ వీక్లో ఇక్కడ కింది ఈ లైన్ కిందకి ఒకవేళ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటానంటే మనకు నిఫ్టీలో డౌన్ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎంతవరకు రావచ్చు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ని క్లోజింగ్ ఇచ్చిందంటేనంటే మళ్ళీ పెద్ద ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే నిఫ్టీలో ఒక సైకాలజీ లెవెల్ మనం అనుకున్నట్టుగా అయితే 19,500, అదేవిధంగా ఈ 19,500ని క్లోజింగ్ ఇచ్చేసిందంటానంటే 19,200 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రము పెద్ద మొత్తాన కరెక్షన్ వచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీ డౌన్లో ఉన్నా కూడా ఆ స్టాక్ పైకి వెళ్ళిపోతుంది. ఆ స్టాక్ ఏదో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము. ఆ స్టాక్ పేరు నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను ఫ్రెండ్స్, చూడండి. అయితే ఫ్రెండ్స్ నిఫ్టీలో డౌన్ ట్రెండ్ నడుస్తున్నా కూడా ఈ మురుదేశ్వర సిరామిక్ ఈ స్టాక్లో మంచి అప్ ట్రెండ్గా నడుస్తుంది, అప్ ట్రెండ్ వెళ్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ 2018 అంటే ఇక్కడ చూసినట్టుగా అయితే మనము 2017లో ఉన్న రెసిస్టెన్స్ని మన లైఫ్ టైం హైని ఇక్కడ అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈ స్టాక్ చూడండి ఈ విధంగా. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ పెద్ద మొత్తాన వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే లాంగ్ టైంలో బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ స్టాక్ టార్గెట్ తొందరగా అయ్యే ఛాన్సెస్గా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా 6 years ప్యాటర్న్ని ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు అప్ సైడ్లో నడుస్తుంది. దీంట్లో ఒక రౌండింగ్ బాటమ్ అనేది ఏర్పడింది. ఆ ప్యాటర్న్ కూడా మీకు గీసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఆ ప్యాటర్న్ ఏంటిది అనేది. చార్ట్ కొద్దిగా నేరోగా చేసుకుంటే మనకు ఆ ప్యాటర్న్ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, అయితే దీంట్లో మురుదేశ్వర సిరామిక్ ఈ స్టాక్లో ఒక రౌండింగ్ బాటమ్ అనేది ఏర్పడింది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, రౌండింగ్ బాటమ్ అనేది ఏర్పడింది. ఈ రౌండింగ్ బాటమ్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది మురుదేశ్వర. సిరామిక్ ఈ స్టాక్లో బయింగ్ ప్రైస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. బయింగ్ ప్రైస్ ఉంది 61.55 ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో ఇటు నుంచి ఒకవేళ దీంట్లో డౌన్ఫాల్ వచ్చినా కూడా 54 ఈ రేంజ్ వరకు మనం దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. టార్గెట్ అనేది మనకు పెద్ద టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉంది. అది ఎంతనంటే ఆల్మోస్ట్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ 58 నుంచి 40 అంటే దీంట్లో 39 రూపీస్ మనకు దీంట్లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో ఆ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ నుంచి 39 రూపీస్ అంటే ఆ రెసిస్టెన్స్ పాయింట్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ 58. ఒకవేళ మనం దీంట్లో ఇన్క్లూడింగ్ చేసుకున్నట్టుగా అయితే చూడండి, ఈ రెండు యాడ్ చేసుకున్నట్టుగా అయితే దీంట్లో మనకు టార్గెట్ అనేది లభిస్తుంది 97 రూపీస్. అయితే మనం ఫస్ట్ టార్గెట్ అనేది ఫ్రెండ్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. మనం 80 రూపీస్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మనం దీంట్లో 97 రూపీస్ మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ విధంగా మనం స్టిక్ టు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లో స్టిక్ టు స్టాప్ లాస్ వస్తుంది 45 రూపీస్. 45 రూపీస్కి ఒకవేళ ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చేసిందంటే దీంట్లోకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఈ విధంగా
మురుదేశ్వర్ సిరామిక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను, మీ అనాలిసిస్ పరంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే నిఫ్టీ నిఫ్టీ ఎప్పుడైతే 19,500 కిందికి ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే, వీక్లీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటానంటే, డౌన్ సైడ్లో ఇచ్చిందంటే ఏ స్టాక్లో కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. కానీ జాగ్రత్తగా మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నిఫ్టీలో ఒకవేళ ఈ 19,500 సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో దాని తర్వాత పెద్ద ఫాల్ వచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. ఈ వార్ సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది ఫ్రెండ్స్. మీరు దీన్ని ఈ విధంగా అంటే లైట్గా తీసుకోవద్దు. ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే స్టాప్ లాస్ మరియు టార్గెట్ ఈ 2 పాయింట్లని మీరు ఫాలో చేస్తే స్టాక్ మార్కెట్లో నష్టం అనేది ఉండదు. అయితే ఫ్రెండ్స్, మనం ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకున్నాము. నిఫ్టీ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో ఆ ప్యాటర్న్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము. ఇదే విధంగా ప్రతి వీక్ మనం ఏదేదో కొత్తగా ప్యాటర్న్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఆ ప్యాటర్న్ గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.